చేసుకుని భార్య అంటే ఏంటో తెలిసిన తర్వాత సకల సుఖ సంతోషాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని పట్టించుకోరు, ఇక వాళ్ళ బాగోగులు చూడరు, ఎంతసేపు వీళ్ళానందమే. ఇంకా కొంతమంది చెప్తారు ఏమనంటే, ఆయనే స్నాక్స్ తెచ్చుకుంటారండి, ఆయనే తినేస్తారు. అసలు పిల్లలు అక్కడ ఎదురుగా చూస్తున్నా కనీసం ఒక్క బిస్కెట్ కూడా పిల్లలకి పెట్టడండి. ఎంత కఠినాత్ముడైనటువంటి తండ్రి భూలోకంలో ఉంటాడండి? ఉన్నారు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం ఏం చేయొద్దు, రేపొద్దు. వారిని ప్రభువు యొక్క శిక్షలో బోధలో పెంచండి. ముందు తండ్రి అయినటువంటి వారు సరిగ్గా దేవుని యొక్క మార్గంలో నడిచేవారైతే ఆటోమేటిక్గా భార్య పిల్లలు ఆయన వెనకాల నడవక బయట వారు వెనకాల నడుస్తారా అండి? అసలు ముందు ఇంట్లో తండ్రికే ప్రార్థన, ఆ ప్రార్థన అనుభవం ఉండదయ్యే. ఇంట్లో తండ్రే మోకరించరయ్యే. ఇంట్లో తండ్రికే ఒక పాట పాడడం రాదు. నేను బయట విషయాలు ఏమీ మాట్లాడను. తండ్రులు పిల్లలకి అన్నీ కొనిస్తారు, బ్యాగులు కొంటారు, బంగారం చేస్తారు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. మనకంతా కావాల్సింది ఏంటంటే స్పిరిచువాలిటీ మీద మనం మాట్లాడాలి. కొంతమంది పిల్లలకు సామర్థ్యం ఉండి బంగారపు జడే చేయించే తండ్రులు ఉన్నారు. దట్ ఈస్ నాట్ అవర్ సబ్జెక్ట్ టుడే. ఇంటిలో తండ్రి అయినటువంటి వ్యక్తి మోకరించే అనుభవం లేకపోతే రేపు నీ పిల్లలకు అవసరత వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయండిరా అని ఎలా చెప్తారండి? తల సరిగ్గా ఉండాలి అని చెప్తున్నటువంటి మాటలో మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఏ విధమైనటువంటి క్లాట్స్ ఉండకూడదు ఈ బ్రెయిన్లో, ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు. వెంట్రుక వాసులో ఉన్నటువంటి ఈ యొక్క రక్తనాళాలు సరిగ్గా ఉన్నప్పుడే ఈ ఎంత ఎత్తు మనిషి సరిగ్గా నడవగలుగుతాడు. అసలు తండ్రికి కుటుంబం మీద బాధ్యత ఉందా ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో? నా భార్య కొరకు నేను ప్రార్థన చేయాలి. ఎంతమంది మీ భార్యల కొరకు ప్రార్థించే తండ్రులు ఇక్కడ ఉన్నారు? నా భార్యను బలముగా వాడుకోండి ప్రభా, నా భార్యను ప్రార్థనా పర్రాలుగా చేయండి ప్రభా, నా భార్య మీతో మాట్లాడే అనుభవం కలిగిన భార్యగా చేయండి ప్రభా, నా భార్య కుటుంబాన్ని కట్టే అట్టి జ్ఞానము దయచేయండి ప్రభా, నా భార్య వంట చేస్తున్నప్పుడు ఏ అపాయము జరగకుండా చేయండి ప్రభా, పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పించండి ప్రభా, ఇంటి పనంతా చేస్తున్నప్పుడు ఎంతో శక్తి ఖర్చు అవుతుంది, ఆమెకు మంచి బలము దయచేయండి ప్రభా. తండ్రులారా, మీరు ప్రార్థనా పరులై ఉండాలి. స్త్రీలు ఎలాగో ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు పనుల నిమిత్తం బయటకు వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తారు, ప్రార్థన చేసే సమయం లేదని దులుపేసుకుని పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇంటిలో సరైనటువంటి స్థితి ఆ తండ్రిలో లేనప్పుడు, ఆ తండ్రి దగ్గరే సరైనటువంటి ఆత్మీయత ఉద్భవించినప్పుడు, ఆ తండ్రి దగ్గర సరైనటువంటి ఏ తండ్రి అయితే తలగా ఉన్నారో, ఏ తండ్రి అయితే కుటుంబాన్ని ఏలాలో, ఏ తండ్రి అయితే కుటుంబ భారం అంతటిని భుజాల మీద వేసుకుని నడిపించాలో, కుటుంబంలో ఉన్న ప్రతి అక్కరను తీర్చాలో, ఆ తండ్రి ఆత్మీయతలో చతికిలబడిన వ్యక్తి అయితే, ఆ తండ్రి ఆత్మీయతలో అసలు జీరో అయిపోయిన వ్యక్తి అయితే, ఇక ఆ కుటుంబ పరిస్థితి ఆలోచించండి ఎట్లా ఉంటుందో. ఇక ఆ కుటుంబము ఎటు నడుస్తుందో. ఉదయం లేవగానే క్యారేజీలు కట్టుకుని వెళ్ళటం ఎన్ని సహజం అండి, అది అందరూ చేస్తారు. ఆత్మీయంగా ఒక కుటుంబాన్ని ఇప్పుడు మన ఆలోచనలోనికి తెచ్చుకోవాలి. ఈ తండ్రి ఏమో రకరకాలైనటువంటి ఆలోచనలు హృదయంలో, భార్య ఇంట్లో ఉన్నారు, అయినా సరే ఆవిడ వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి, అన్ని బాగోగులు చూడడానికి మాత్రమే భార్య. ఈయన ఆలోచనలన్నీ మరొక స్త్రీ మీద ఉంటాయి. ఈ బిడ్డలేమో పవిత్రులుగా పెంచబడాలి అంటారు, ఈ బిడ్డలు పాపమే అంటకుండా పెంచబడాలి అంటారు, ఈ బిడ్డలకు దీవెనల మీద దీవెనలు రావాలంటారు. ఎట్లా సాధ్యమండి ఇది? శిరస్సేమో వేరే ప్రోగ్రాం రన్ చేస్తుంది, బాడీ అంతా వేరే ప్రోగ్రాం రన్ చేయమని అడిగితే ఎట్లా సాధ్యం అది? ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయితే ఫీడ్ అవుతుందో ఆ ప్రోగ్రామే కింద బాడీ అంతా కూడా రన్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ సిగ్నల్స్ అయితే వస్తాయో ఆ సిగ్నల్లే బాడీ అంతా పంపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. తండ్రిగా నేనేమో ఇష్టం వచ్చినట్టు గంతులేస్తూ నా పిల్లలు పవిత్రులుగా మారాలని నేను చూస్తూ ఉంటే ఎక్కడ కారు ద్రాక్ష కాయలు కాస్తాయి? ఎక్కడ నేను వేసినది ద్రాక్షవల్లని ఊహలో ఉంటారు. నిజమైన ద్రాక్షవల్లి కాదది, ఆ ద్రాక్షవల్లి చెడ్డది, చేదైనటువంటి కాయలు కాస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ రన్ అయ్యే ప్రోగ్రాం సరిగ్గా లేదు. అందుకనే ఒక్కసారి తండ్రి పోస్ట్ దేవుడు మనకిచ్చాక, మీకు ఇచ్చాక, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అదేమి సులువైనటువంటి ఉద్యోగం ఏమి కాదు.
తండ్రిగా మార్చబడిన తర్వాత భుజాలు ఎగరేసి కాలర్లు ఎగరేసే వారు ఉంటారు. ఇట్స్ హైలీ రిస్కీ జాబ్. కుటుంబాన్ని నడిపించడం అంటే మామూలు మాటలు కాదు. ఆత్మీయంగా, శారీరకంగా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు కూడా పోషించుకుంటారండి. 4 పిల్లల్ని చక్కగా ఫ్లాట్ రిక్షా మీద ఎక్కించుకొని. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. శారీరకంగా పెంచడం, పోషించడం అదంతా అవుట్ ఆఫ్ ద చర్చ్. దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఆత్మీయంగా నీ కుటుంబాన్ని ఎంతవరకు నువ్వు భక్తిలో పెంచగలుగుతున్నావు, దేవునితో సహవాసము చేసేలాగున ఒక తండ్రిగా నీ బాధ్యత ఎంత % నిర్వర్తించగలుగుతున్నావు. ఏమోనండి వాళ్ళు చేసుకుంటారు లోపల ప్రార్థన, మా ఆడోళ్ళు లోపల ఉంటారండి. ఏంటి మా ఆడోళ్ళు లోపల ఉంటాం? మా ఆడోళ్ళు లోపల ఉంటారు, మా ఆడోళ్ళు ప్రార్థన చేస్తారు, నేను మాత్రం ప్రార్థన చేయను, నేను మాత్రం మోకరించను. ప్రార్థన చేస్తే నాకు నామోషి, నేను మోకరిస్తే నాకు నామోషి. దేవుడు మనకిచ్చినటువంటి బిరుదు తండ్రి అనే పేరు, నాన్న అనే పేరు. పిల్లలు వచ్చి డాడీ అని పిలుస్తున్నారంటే మనంతటా మనమే అయిపోయామా? దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించి ఒక భార్యను తీసుకొచ్చి నీకు జత చేసి, ఆమె ద్వారా నీకు పిల్లల్నిచ్చి, నిన్ను నాన్న అని పిలిచే వారిని సిద్ధం చేసి, బయట వాళ్ళు ఎవరండి వచ్చి మనల్ని పిలిచేది అమ్మ అని, నాన్న అని, మన పిల్లలు కాక. నో వన్ విల్ కాల్ ఎక్సెప్ట్ అవర్ చిల్డ్రన్. ఇంత కుటుంబ వ్యవస్థను దేవుడు మన చేతికి అప్పగించినప్పుడు, మెనీ ఫాదర్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు డూ దేర్ జాబ్. వారు చేసేటువంటి ఆ తండ్రి యొక్క బాధ్యతను విస్మరించి ఫెయిల్ అయిపోయారు. ఈ రోజున తండ్రులు చాలామంది ఫెయిల్ అయిపోయారు. మొట్టమొదటిగా ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే, ఈవిడికేమో డెలివరీలు అయిపోయి ఒళ్ళు వచ్చేసింది, చూడ్డానికి అంత నాజూగ్గా లేదు. ఆ బయట రోజు ఒక అమ్మాయి బుట్ట పట్టుకుని పనికి వెళ్తుంది, ఎంత నాజూగ్గా ఉంది, అబ్బా చాలా బాగుంది. ఇంకప్పటి నుంచి ఈమె మీద వెలిచూపు, అప్పటి నుండి ఈవిడ్ని ఒక పని మనిషిలాగా ట్రీట్ చేయటం, అప్పటి నుండి ఈవిడ్ని ఒక రకమైనటువంటి విరక్తి చెందినటువంటి భావాన్ని మనసులో ఉంచుకొని పైకి ప్రేమగా నటించటం. సరిగ్గా ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్ లేకపోతే కుటుంబం అంతా ప్యారలైజ్ అయిపోతుందని గుర్తుపెట్టుకోవాలి తండ్రులు. ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, ఆటోమేటికలీ ఆల్ యువర్ బాడీ పార్ట్స్ విల్ ఫెయిల్. ఈ బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోతే ఇక్కడ క్లాట్స్ రాకూడదు, కానీ వచ్చినాయి అంటే తెలియకుండానే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి ఈ రోజున మనుషులకి. ఎప్పుడైతే తండ్రి అయినటువంటి వారు నిర్వర్తించాల్సినటువంటి ఆ పవిత్రత అనేటువంటి ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయినప్పుడు, వేరైనటువంటి స్త్రీని మనసులోనికి రానిచ్చినప్పుడు, వేరైనటువంటి పురుషుణ్ణి మనసులోనికి రానిచ్చినప్పుడు, యు డోంట్ నో దట్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ఫెయిల్డ్. అయిపోయింది ఇంకంతే. అక్కడితో నీ పిల్లల్లోనికి సైతాను ఆ బీజాలు నాటడానికి విత్తనాలు బుట్ట పట్టుకుని వచ్చాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా విత్తేస్తాడు. ఏ విత్తనాలు? నువ్వు ఏ విత్తనాలనైతే మనసులో ఆలోచిస్తున్నావో, తలంపులు అనే విత్తనాలు, ఆ విత్తనాలనే నీ పిల్లల్లో వేస్తాడు. అందుకని మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులైనటువంటి తండ్రులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ కుటుంబంలో తండ్రి ఒక స్త్రీని చూసినప్పుడు తన ఆలోచనలు కాపాడుకునేటువంటి స్థితిలో ఉంటారో, తన తలంపులను ఎటు చెదరకుండా, తన కుండలోను నీళ్లు ఎటు బెసకుండా ఆ కుండకు మాత్రమే పరిమితం అయ్యేలాగా తన్ను తాను కాపాడుకునుట ఆ తండ్రికి చేతనవుతుందో, ఆ డాడీకి చేతనవుతుందో, యు డోంట్ నో దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ విక్టరీ వే. మీరు ఒక విజయవంతమైన మార్గంలో నడుస్తున్నారని మీకు తెలియదు. మీకు ఒక మంచి ఇల్లు లేకపోవచ్చు, లక్షలు కోట్లు డబ్బు లేకపోవచ్చు, కానీ ఆ కుటుంబం అంత విజయవంతమైన కుటుంబము, సంతోషమైన కుటుంబం ప్రపంచంలో ఉండదు. నాన్న అయిపోవడం అంటే, తండ్రి అయిపోవడం అంటే ఏమి ఈజీ కాదు. పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనేసిన తర్వాత, నాన్న బిరుదు వచ్చేసిన తర్వాత, ఇంకా తండ్రులు అయిపోయిన తర్వాత, నాకు భక్తి అవసరం లేదు, నా కళ్ళు నా ఇష్టం కాబట్టి నేను ఏ స్త్రీనైనా నా కళ్ళ ద్వారా లోపలికి తెచ్చుకొని ఆమెను ఊహించుకుంటూ నాకు నచ్చినటువంటి విధంగా నేను ఆలోచించవచ్చు. కానీ వారికి తెలియనిది ఏమిటంటే, ఏ ఆలోచన అయితే తండ్రి ఆలోచిస్తారో, ఏ ఆలోచన అయితే తల్లి ఆలోచిస్తారో, ఇట్ విల్ గ్రాడ్యువల్లీ గో ఇన్ టు యువర్ చిల్డ్రన్. అది నెమ్మదిగా నీ పిల్లలకి, మీ ఇద్దరి నుంచి వచ్చిన వాళ్ళేగా వాళ్ళు కూడా, వాళ్ళేం బయట వాళ్ళు కాదు, మీ రక్తమే, మీ మాంసమే, మీ యొక్క DNA అన్నీ మీవే. మనము
వేరైనటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు పిల్లలు సరైనటువంటి మార్గంలో ఎట్లా నడుస్తారు? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో దానినే చేయును కానీ మరి ఏమీ చేయడో. ఇంట్లో టీవీ పెట్టుకుని, చేతిలో ఫోన్ పెట్టుకుని, మారు మనసు పొందిన నీవు, మారు మనసు పొందిన మీరు, ఒక అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు, ఒక సినీ హీరో హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నటువంటి ఆ వీడియోలు, వారు బట్టలు సరిగా వేసుకుందురో వేసుకొనరో ఆ వీడియోలన్నీ నీ కళ్ళ ముందు పెడుతున్నప్పుడు ఏమి తలంచుచున్నది నీ హృదయము? పిల్లలతో కూడా కూర్చొని సినిమాలు చూసే తండ్రులకు దేవుడు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను, టైం పాస్ చేస్తున్నానని అనుకుంటున్నావే భలేగా. while you are seeing that video, while you are watching that film, what your soul and your mind are thinking about that? నీ హృదయము, నీ ఆత్మ, నీ మనసు ఏమని కేకలు వేయును లోపల? ఏం బాలేదు నా భార్య, ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అయితేనా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది, నేను అనవసరంగా మిస్ అయిపోయాను. వ్యభిచార కోరికలు రాలేదు అంటే వాళ్ళని మనం ఖచ్చితంగా సన్మానించవచ్చు. సినిమాలు చూసే ప్రతి వ్యక్తిలో సైతాను పెట్టి, అసలు సినిమాలు తయారు చేసిందే సైతాను, అందుకు మనుషులను పడగొట్టుటకు, వ్యభిచారమును మనుషుల్లో ఇంజెక్ట్ చేయటానికి మార్గమే సినిమా. బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం అండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ మారు మనసు పొందిన మనకి కొన్ని కట్టడలు ఉన్నాయి, మారు మనసు పొందిన మనకి కొన్ని హద్దులు ఉన్నాయి, దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని చూస్తున్నప్పుడు నీ హృదయము ఏ మాత్రము తొడగట్లేదు అంటే యు ఆర్ ద పర్సన్ హూ కెన్ సెలబ్రేట్ ద ఫాదర్స్ డే టుడే వెరీ హ్యాపీలీ. బట్ ఐ కెన్ ఛాలెంజ్ యూ దాట్ ఎవ్రీ పర్సన్స్ బ్రెయిన్ విల్ బి డ్యామేజ్డ్. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు, ఆ సీరియల్స్ చూస్తున్నప్పుడు, ఆ షార్ట్లు చూస్తున్నప్పుడు, ఆ రీల్స్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పురుషుల మనసు చెడిపోవటానికి 99% అవకాశాలు ఎక్కువ. అందుకే చూడొద్దని మందిరాల్లో చెప్తారు పదే పదే, కంఠశోష కింద. ఊరికే కాదు, నువ్వు వివాహం చేసుకుని నీకు పిల్లలకని నీకు సకల పరిచర్యలు చేస్తున్నటువంటి నీ భార్యను వెలుచూపు చూస్తావని, ఆమెను బలహీనమైన ఘట్టమని ఎంచి ఆమెను సన్మానించవేమో అని దేవుని సేవకులు దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తారు మనల్ని. సినిమాల జోలికి పోవద్దు. స్త్రీలు కూడా అందులో ఉన్నటువంటి పురుషులు చూసి 6 ప్యాక్ 12 ప్యాక్ 15 ప్యాక్ అనుకుంటూ, ఈయనేం బాగున్నాడండి, పొట్ట ముందుకు వచ్చేసింది, అస్సలు బాగోలేదు, మా ఆయన జుట్టు బాగోదు, మా ఆయన ఒళ్ళు బాగోదు, కాళ్ళు ఏమీ బాగోవు, అందుకనే నేను 16 ఏళ్ల పిల్లలాగా తయారైపోతున్నాను ఈ రోజు నుంచి. నాకు 2 పెద్ద పెద్ద పిల్లలు ఉన్నా, చిన్న పిల్లలు, అసలు పిల్లలు లేకపోయినా నేను మాత్రము యవనస్తురాల్లాగే ఉంటాను. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళాం అందరు మరి నన్ను చూసి ఏమని అనుకోవాలి, ఈమెకి ఎవరు ఏం లేరు అనుకుంటే మనం నెమ్మదిగా లైన్ క్లియర్ చేసుకోవచ్చు అనుకోవాలి. కుటుంబాన్ని నడుపుతున్నటువంటి భార్య భర్తలైన వాళ్ళు సరైన మార్గంలో లేకపోవటం వల్ల ఈ రోజున సమస్యలు. మీరు చూడండి, సమస్యలు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, అందులో వ్యభిచార సంబంధమైన సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఏమని చెప్తాడు ఆ అబ్బాయి లేకపోతే ఆయన, ఏమండి మా మిస్సెస్ కూరగాయలు కొనటానికి బయటికి వెళ్తుందండి, ఆ ఎదురింటి ఆయనతో ఏం పని అండి, ఆ కూరగాయల బండోడి దగ్గర ఏం పని అండి, అంతసేపు వంకాయలు ఎంతసేపు కొంటారండి, పాల బిల్లు ఎంతసేపు పే చేస్తారండి, బట్టల షాపులో ఎంతసేపు బేరమాడి బిల్లులు కడతారండి, ఈవిడికి ఎంతసేపు పని ఏంటంటే నా పక్కింటికి వెళ్తుందండి మాట్లాడితే, ఏం పని అండి ఆ ఇంట్లో, యవనస్తులైన పిల్లలు ఉన్నారండి, వాళ్ళు వీళ్ళు నవ్వుకోవటం నేను నా కళ్ళారా చూశానండి. భర్త ఆవేదన, తండ్రి ఆవేదన, ఈయనకి మాట్లాడితే మా చుట్టాల ఇంటి దగ్గర ఏం పని అండి, ఈయనకి బండి వేసుకుని మాట్లాడితే అక్కడికి వెళ్తాడండి, ఆమెను దింపుతాడండి, బండి మీద ఎక్కించుకుంటాడండి, వరుసకు అమ్మ అంటాడండి, వరుసకు అక్క అంటాడండి, నీకంటే పెద్దది అలాంటిదేం లేదు అని చెప్తాడండి మళ్ళీ నాకు పైకి. భార్యల ఆవేదన, కుటుంబాన్ని కదిలించి వేసే కుటుంబీకుల యొక్క ఆవేదన చూడండి ఎలా ఉందో. మళ్ళీ మనం అందరం వచ్చి బాప్తీసం తీసుకున్నామండి, బల్లారాధన, రొట్టి ఇచ్చేయండి, ద్రాక్షరసం ఇచ్చేయండి.
ఈ బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోతే బాడీ అంతా ఎక్కడో చోట నీకు తెలియకుండానే అది ప్యారలైజ్ అయిపోతుంది, పక్షవాతం వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఒక చెడ్డ చూపు చూసేటప్పుడు, ఒక సినిమా చూసేటప్పుడు తండ్రి అయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన రావాలి. ఇందులో ఉన్నట్టే నా కుమార్తె ఒక పురుషుడితో డ్యాన్స్ వేస్తే ఒక తండ్రిగా నేను ఆ వీడియో చూడగలనా? ఇందులో ఉన్నట్టుగానే నా భార్య ఒక పరపురుషుడితో డ్యాన్స్ వేస్తుంటే ఒక తండ్రిగా నేను చూడగలనా? ఇందులో ఉన్నట్టుగానే నా కుమారుడు మరొక స్త్రీని పాడు చేస్తుంటే కెన్ ఐ వాచ్ దట్ ఫిలిం? నేను ఆ సినిమాను చూడగలనా? అందులో నా పిల్లలుంటే, అందులో నా భార్య అలా బట్టలు ఇప్పుకొని డ్యాన్స్ వేస్తుంటే నేను చూడగలనా? ఆ థాట్ ఎందుకు రావటం లేదు ఈ రోజున తండ్రులైన వారికి? లోకమును అసహించుకునే మనసు ఎందుకు రావటం లేదు? అంటే కుటుంబం యొక్క విలువ తెలియలేదు, భార్య యొక్క విలువ, పిల్లల యొక్క విలువ, దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబ వ్యవస్థను ప్రారంభించారో ఈ రోజుకి కూడా చాలామంది తండ్రులకు ఆ విలువ తెలియలేదు. అందుకనే వారు సినిమాల మీద సినిమాలు, షికార్ల మీద షికార్లు, పరస్త్రీలు వెంబడి పరస్త్రీలు, రకరకాలైనటువంటి తాగుడు అనే వ్యసనాలు. నీ కుమారుడే నీ ముందు కాయలు తీసుకొచ్చి తాగుతుంటే చూడగలవా తండ్రిగా? నీ కుమార్తె పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకొచ్చి నీ ముందే తాగుతుంటే ఒక తండ్రిగా చూడగలవా? మరి అలాంటప్పుడు నువ్వెందుకు తాగుతున్నావు? నువ్వెందుకు సిగరెట్ తాగుతున్నావు? నువ్వెందుకు తాగుడనే దానికి బానిసైపోయావు? నువ్వెందుకు పరస్త్రీలు జోలికి వెళ్తున్నావు? నీ పిల్లలు ఎలా చేస్తే ఒక తండ్రిగా నీ కన్ను చూడగలుగుతుందా? ఈయన దారిలో ఈయనే ఉంటారు, సినిమాలు చూసుకుంటూ, పరస్త్రీలను చూసుకుంటూ, మోహించుకుంటూ, వాళ్ళు చూసి కళ్ళు చిక్కిలిస్తూ, నవ్వుతూ, కనుసైకిలు చేస్తూ. ఎంతలో పెద్ద స్కూల్ నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఏమండి మీ అబ్బాయి మరి ఒక అమ్మాయి విషయంలో కొంచెం తేడాగా ఉన్నాడు. ఏరా బుద్ధి ఉందారా నీకు? ఆ అమ్మాయి జోలికి వెళ్తావా? మనం ఎంత మంచిగా ఉండాలిరా, ఏ వింటున్నారో చర్చలో మీరు? మరి మనమే వింటున్నాం. తండ్రిగా మన బాధ్యత ఏం చేసాం? తండ్రిగా మన చూపును ఎక్కడ పడేసుకున్నాం? నీ బిడ్డ కూడా అదే పని చేస్తున్నాడు. దాంట్లో ఆలోచించాల్సింది, విచిత్రంగా నువ్వు ఆ అబ్బాయి మీద చేయి చేసుకొని కొట్టి ఇంకొకసారి ఇలా చేసావంటే పెద్ద హడావుడి చేయాల్సింది ఏం లేదు అక్కడ. ద వే యు ఆర్ బిహేవింగ్, హీఈస్ ఆల్సో డూయింగ్ ద సేమ్. ఇంటిలో ఉన్నటువంటి భార్య భర్తలు ఏ మార్గంలో నడుస్తారో పిల్లలు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటారని దయచేసి గుర్తుపెట్టుకోండి. పాపపు మార్గమును ఎంచుకున్న తండ్రి యొక్క జీవితంలో పిల్లలు పరిశుద్ధులుగా ఎలా కాలేరో, పవిత్రమైనటువంటి మార్గమును ఎంచుకున్నటువంటి తండ్రి జీవితంలో తమ పిల్లలు కూడా ఒకవేళ పాపపు మార్గమును సైతాను వారి దృష్టిలో పెట్టినా ఆ తండ్రి దేవునితో స్నేహము చేసే తండ్రి కాబట్టి, ఆదాము వలె ప్రతి చల్లపూటను దేవునితో సహవాసం చేసే వ్యక్తి కాబట్టి అలా చేయటము తప్పు అని వారి కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. వారిని మరల మార్గంలోనికి తెచ్చుకొనుటకు సదవిధాల ప్రయత్నము చేస్తారు. నోవహు దగ్గరకు వస్తే జలప్రళయం వస్తుంది, ఓడ తయారు చేసుకోమని దేవుడు చెప్పారు. తన కుటుంబ రక్షణ కొరకు కొన్ని వందల సంవత్సరాలు ఓడ కట్టారని చెప్పి మన పూర్వీకులు చెప్తున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 6 నెలలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు ఓడ కట్టారు. బాధ్యత, నా కుటుంబం నశించిపోకూడదని బాధ్యత. ఈ రోజున తండ్రులు సగం, భర్తల సగం చెడిపోవడానికి గల కారణం భార్యలే. వాళ్ళు ప్రార్థన చేయమని అడగరు, ప్రార్థన చేసుకుందాం రండి అని చెప్పరు. వాళ్ళ యొక్క సుఖాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలనుకోదు ఈ భార్య. దాన్ని ప్రేమ అని మళ్ళీ పైన మేకప్ వేస్తారు. దేవుని వాక్య ప్రకారం ప్రేమించేవారు గద్దిస్తారు కదా. మరి దేవుని వాక్య ప్రకారము ప్రేమించు వారిని అందరినీ నేనేం చేస్తున్నాను? గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. భర్త పట్ల నిజముగా ప్రేమ కలిగినటువంటి స్త్రీలు ఏమి చేయాలి? మీరు ప్రార్థనకి ఎందుకు రావటం లేదు? మీరు పలానా స్త్రీ వైపు ఎందుకు చూస్తున్నారు? మీరు పలానా స్త్రీతో ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నారు? ఈ ఫోన్లో ఉన్న నెంబర్లు ఎవరివి? మీరు రాత్రి 10:30కి రావాల్సిన వాళ్ళు 12:30కి వచ్చారు. ఏంటి చెప్పాలి నాకు ఇప్పుడు? ఇలా అడగడం వల్ల తప్పేమీ లేదు. అడగకపోవటం తప్పు. అడగకపోవటం వలన నీ భర్త యొక్క ఆత్మను నువ్వు నరకపాత్రునిగా చేస్తావు. నెల తీయాల్సిన సమయంలో ఏం చేయాలండి? నెల తీయాలి. అడగాల్సిన సమయంలో అడగాలి. ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించాలి. లోపడాల్సిన సమయంలో లోపడాలి. నోవహు తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండి రక్షించాలన్న బాధ్యతతో ఓడను కట్టడం ప్రారంభించారు. తన పిల్లల సహకారం తీసుకున్నారు, తన కోడళ్ళ సహకారం తీసుకున్నారు. అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. కోడళ్ళ మీరేం చేస్తారులే,
అని చెప్పి వెలుచూపుతో చూడాల. అందరినీ కలుపుకుంటూ, తండ్రి అయినటువంటి వారి ఇంట్లో ఒక ఫాదర్గా ఉన్నటువంటి వారు అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలండి. అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. యేసుప్రభువు సంఘం అంతటిని ఎలా కలుపుకుంటూ, తణుకులో ఉన్న ఒక సంఘమే ఆయన సంఘము కాదు, ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే ఇద్దరు ముగ్గురు తన పేరిట ఆయన పేరిట మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కలుపుకుంటూ ఆయన ఈ భూమి మీద సంచరించుచున్నారు. ఈ భూమి మీద ఆయన తిరుగుతున్నారు. ఈ భూమి మీద ఆయన సహాయం చేస్తున్నారు. ఇంటిలో ఉన్నటువంటి నాన్న కూడా, డాడీ కూడా, తండ్రి కూడా కుటుంబం అంతటిని కలుపుకొని ముందుకెళ్ళాలి. నోవహు తన ఓడను కట్టేటప్పుడు నాకు షేమ్ అంటేనే ఇష్టం, నాకు హామ్ అంటేనే ఇష్టం, యాఫత్ అంటే అసలు నాకు ఇష్టం ఉండదండి. ఏంటో వాళ్ళ అమ్మలా ఉంటాడు, అచ్చ వాళ్ళ అమ్మ చేసినట్టే చేస్తాడు, అంతా వాళ్ళ అమ్మ బుద్ధులే, నాకేం మ్యాచ్ అవ్వడు. అందుకని యాఫెత్తును పక్కన పెట్టి షేము హాము మీరిద్దరు రండి మనం ఓడ కడదామని చెప్పలా. అందరినీ కలుపుకుంటూ ఓడ కట్టినప్పుడే ఆ కుటుంబం రక్షించబడి అరారత్తు కొండల మీద నిలిచారు. అబ్రహాము దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తున్నారు? దేవుని మాటను చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చే మనస్తత్వం కలిగిన తండ్రిగా మనకు కనబడుతున్నారు. నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని నా కోసం బలి చేయంటే ఎవరిని ప్రేమించారు ఎక్కువగా? తన రక్తంలో నుండి, తనలో నుండి బయటకు వచ్చినటువంటి తన కుమారుని పట్ల ప్రేమ కలిగి ఉన్నారా? దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నారా? అంటే దేవుణ్ణి ప్రేమించారు. తండ్రి అయినటువంటి వారు మొదటగా దేవుని ప్రేమించాలి, అప్పుడే కుటుంబాన్ని ప్రేమించగలరు. ఫస్ట్ దేవుని ప్రేమించినప్పుడే కుటుంబాన్ని ప్రేమించగలుగుతారు. ఎందుకంటే దేవుని ప్రేమ అది పవిత్రమైన ప్రేమ. దేవుని ప్రేమ బదులాశించినటువంటి ప్రేమ. ఆ ప్రేమకు సరిహద్దులు లేవు, ఆ ప్రేమకు కాషన్స్ లేవు, ఆ ప్రేమకు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఏమి ఆ ప్రేమలో ఉండవు. ఏ పరిస్థితి అయినా ప్రేమ ప్రేమించుకుంటూనే వెళ్తుంది. ఆ ప్రేమతో తండ్రి అయినటువంటి వారు ఇంట్లో తన భార్యను పిల్లలను ప్రేమించాలి. ఎంత బాధ్యత ఉందండి తండ్రి మీద దేవుని వాక్య ప్రకారం. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఈ సాయంత్రం అవుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తండ్రులందరికీ దేవుడిచ్చినటువంటి కృప, వారు అనుసరించినటువంటి మార్గములు, తండ్రులైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, వారికి ఇచ్చినటువంటి కట్టడం మనం చెప్పుకుంటూ పోతే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డారు అబ్రహాము. దేవుని చిత్తము చేసే వ్యక్తిగా ఉండాలి తండ్రి ఎప్పుడు కూడా. భార్య చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, పిల్లలు చెప్పింది తీసుకోవాలి. అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత దేవుని నుండి సలహా తీసుకునే తండ్రి అయి ఉండాలి. ఆ అనుభవం ఎంత గొప్ప అనుభవం అండి అసలు. ఒక తండ్రిగా మోకరించి, ఏమ్మా ఈ ప్రాంతం మనం వెళ్ళాలి వద్దా లేదా నేను దేవుని దగ్గర అడిగి కనుక్కుంటాను, మన బిడ్డని స్కూల్లో జాయిన్ చేయాలా వద్దా నేను ప్రార్థించి మీకు చెప్తాను. ఆ కుటుంబం అంతా తండ్రి వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. అప్పుడు తన తల్లి ఏం చెప్పుద్దా పిల్లలకి? నాన్న, అబ్బాయి మీ డాడీ ఎలా పడితే అలా బిహేవ్ చేసే వ్యక్తి కాదు. మీ డాడీకి ఒక గురి ఉంది, నాన్నకు ఒక గురి ఉంది. అదేంటంటే దేవుని దగ్గర ఆయన కనిపెడతారు. మనం వెయిట్ చేద్దాం. ఎంత కలిసికట్టుగా ఉంటుందండి ఆ కుటుంబం. మరి ఏ స్కూల్లో జాయిన్ చేద్దామంటారండి చెప్పండి మీరు? ఏమో నీకు నచ్చిన స్కూల్లో వేసుకుంటావు కదా, నీకేదో నచ్చిన స్కూల్, నీకు నచ్చినోడు ఎవడో పక్కన స్కూల్ పక్కన గోడ దగ్గర ఉన్నాడు అంటున్నావుగా, వెళ్ళు. గొడవలు దేనికి వస్తున్నాయి? కుటుంబంలో ఉన్న ఆ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటే అసలు ముందు శిరస్సు అయినటువంటి వ్యక్తి ప్రభు దగ్గర మోకరించే అనుభవం లేనప్పుడే, ఆ శిరస్సుకు ముందు సరైనటువంటి సిగ్నల్స్ రానప్పుడే మిగతా బాడీ అంతా ప్యారలైజ్ అయిపోతుంది. ఏ విషయానికైనా తండ్రిగా ఆయన దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలన్నటువంటి క్రమాన్ని బిడ్డలకు నేర్పించి ఆ వ్యక్తి ప్రభు దగ్గర మోకరించి, మీరేమి తొందరపడే నిర్ణయం తీసుకోవద్దు, నేను ప్రభు దగ్గర కనిపెట్టి చెప్తాను. అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాము చేస్తున్నటువంటి పని. శారా చెప్పే ప్రతి విషయంలో శారా మాట వినమన్నారు దేవుడు, కానీ దేవుడు చెప్పిన పనే చేస్తున్నారు ఆయన. దేవుడు చెప్పినట్టు చేస్తేనే భార్య చెప్పినట్టు కూడా వినగలుగుతారు. భార్య అంటే ఇష్టం లేనప్పుడు భార్య చెప్పే మాట మీద ఎక్కడ వీళ్ళకి నమ్మకం ఉంటుందండి? భార్య చెప్పే మాట ఈ రోజున తీసుకునే భర్తలు చాలా తక్కువ మంది ఉంటారు. చెప్పేవలే, దానికేం తెలుసమ్మా. అదే వాళ్ళ అమ్మగారు పక్కన ఉంటే, ఒకవేళ యజమాని గారి యొక్క అమ్మగారు పక్కన ఉంటే, దానికేం తెలుసే, దానికేం తెలుసు.
అది 5వ తరగతి 6వ తరగతి చదువుకుంది, అది ఎందుకు పనికి వస్తుందంటే నాకు కావలసినప్పుడు నా దగ్గరికి రావాలి, నాకు పిల్లల్ని కనాలి, నాకు వంట చేసి, అందుకే పనికి వస్తుంది. నువ్వు అవుట్ ఆఫ్ ద బైబిల్ జీవిస్తున్నావు, దేవుని వాక్యానికి వేరుగా ప్రయాణం చేస్తున్నావు. దేవుని వాక్యానుసారంగా ఉన్న తండ్రి అయితే ఎలా ఉండాలో తెలుసా? అమ్మా షారా, ఏం చేస్తున్నావు లోపల అన్నారా? దేవుని వాక్యములో ఉన్నటువంటి తండ్రులాగా నేటి తండ్రులు ప్రవర్తించగలుగుతున్నారా అండి? కుటుంబం అంతా మీ చేతిలోనే ఉంది, భార్య చేతిలో లేదు. ఎంత వంట చేసినా, ఎంత బట్టలు ఉతికినా, ఎంత రకరకాల రుచి వంటకాలు చేసి అక్కడ పెట్టినా, కుటుంబం అంతా ఇంటంతటిని దిద్దుతున్నా, ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరి చేతిలో ఉందంటే భర్త చేతిలోనే ఉంది, తండ్రి చేతిలోనే ఉంది. ఈ తండ్రి తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు. అందుకే ఈ కుటుంబంలో ఒకళ్ళు ఒక దారికి, ఇంకొకళ్ళు ఇంకొక దారికి, భార్య ఒక దారికి, పిల్లలు ఒక దారికి, తల్లిదండ్రులు ఒక దారికి, ఇష్టం వచ్చినట్టు చెదిరిపోతున్నారు. ఆ కుటుంబాన్ని కట్టే ఒక తాడు ఉంటుంది. ఆ తాడు సరైనదైతే, ఆ తాడు దేవునికి పెనవేసుకున్న తాడైతే, ఆ తాడు మోకరించే తాడైతే, ఆ తాడు ప్రభు దగ్గర కనిపెట్టే తాడైతే, ఆ తాడు పిల్లల్ని దేవుని శిక్షలోను భయములోను పెంచే తాడైతే, కుటుంబం అంతటిని కట్టి ఒక్కసారి లేపితే కుటుంబం అంతా అలా పైకి లేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రులైన వారికి కావలసినది విశ్వాసం, దేవుని అందలి విశ్వాసం, ప్రార్థన చేసే విశ్వాసం. ఇంకా చాలామంది ఉన్నారు, వాటందరి గురించి చెప్పుకుంటే సమయం సరిపోదు. కానీ దేవుని వాక్యం చెప్పినట్టు ఎఫ్ఎస్సి సంఘమునకు, తండ్రులారా మీ పిల్లలకి ఏం చేయకండి, కోపం రేపకండి. పిల్లలకి తండ్రులు కోపం రేపుతారండి? పిల్లలే తండ్రులు కోపం రేపుతారు కదా. ఒక అమ్మాయిని తీసుకొచ్చో, ఒక సెల్ ఫోన్ గేమ్ ఆడుతూనో, లేకపోతే ఎవరినో బయట కొట్టొచ్చో, పిల్లలే కదా ఇంట్లో గలాటా క్రియేట్ చేసి తండ్రులకు కోపం రేపేది. దేవుని వాక్యం ఎందుకు భిన్నముగా చెప్తున్నారు? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు. ఎప్పుడు కోపం వస్తుంది? మమ్మల్ని ఏమో సినిమా చూడొద్దు అంటాడు, మా నాన్నేమో లోపలికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూస్తాడు, నాకు కోపం వస్తుంది. మమ్మల్ని ఏమో చర్చికి వెళ్ళి ప్రార్థన చేయమంటాడు, మా నాన్న వచ్చాడా 10ంటికి రాలా, కోపం వస్తుంది పిల్లలకి. మీ పిల్లలకు కోపం ఏం చేయకండి, రేపకండి. కోపం రేపకుండా ఉండాలంటే తండ్రులైన వారు దేవుని అందలి భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేసేవారై ఉండాలి.